ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు చేరుకుంది. పంజాబ్ కింగ్స్ను మినహాయించి మిగిలిన 9 జట్లు 13 మ్యాచ్లను పూర్తి చేశాయి. తాజాగా ప్లే ఆఫ్స్కు చేరిన జట్లు గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్. అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు ముందు పెద్ద షాక్ తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ప్లేయర్ టిమ్ డేవిడ్ గాయపడ్డారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతడి తొడ కండరాలు పట్టుకోవడంతో వెంటనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చినప్పుడు పరిగెత్తలేకపోయాడు. ఈ గాయం కారణంగా అతడు ప్లే ఆఫ్స్కు అందుబాటులో ఉండే అవకాశం అనిశ్చితంగా మారింది. ఈ సీజన్లో టిమ్ డేవిడ్ ఆర్సీబీకి కీలక ఫినిషర్గా నిలిచాడు. చివరి ఓవర్లో భారీ షాట్లతో మ్యాచ్లను ఫినిష్ చేయడంలో అతడి పాత్ర విశేషం. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 26 బంతుల్లో 50 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కూడా 20 బంతుల్లో 37 పరుగులు చేసి జట్టుకు కీలక భాగస్వామ్యం అందించాడు. ఈ గాయం కారణంగా ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు ముందు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇంగ్లాండ్ ప్లేయర్లు వెస్టిండీస్తో సిరీస్ కారణంగా స్వదేశానికి వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్సీబీ బలహీనంగా మారే అవకాశం ఉంది. అయితే జోస్ హజిల్వుడ్ గాయం నుంచి కోలుకొని ప్లే ఆఫ్స్కు రాబోయే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరడం ఒక పెద్ద విజయమే. కానీ టిమ్ డేవిడ్ గాయం, ఇంగ్లాండ్ ప్లేయర్ స్వదేశం వెళ్లడం వంటి అంశాలు జట్టుకు సవాళ్లుగా తీసుకురావచ్చు. ఇప్పటికీ ఆర్సీబీ ప్లే ఆఫ్స్లో విజయాన్ని సాధించాలంటే ఈ సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది.